స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6:33. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. దేని గూర్చి చింతించుకుడి. హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలనని మీ తండ్రికి తెలియను. ఆ పై మాటలు మనం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన మాట చూస్తే, మొదట రాజ్యమును నీతిని వెదుకుడి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి దేని గురించి చింతించవద్దు. చాలామంది ఏంటంటే రేపటిని గురించి చింతిస్తారు. ఈ రోజుకి ఏదో ఒకటి దొరికింది, తిన్నాం, సరిపోయింది. రేపు సంగతి ఎట్లా, రేపు ఏం చేయాలా అని రేపటిని గురించి కొంతమంది చింతిస్తూ ఉంటారు. కొంతమంది వెతుకుతూ ఉంటారు, రేపటి కోసం వెతుక్కుంటూ ఉంటుంటారు. ఈ వెతుకుట అనేది, చింతించుట అనేది మన పని కాదు. మరి ఎవరి పని? మనం గమనించినట్లయితే, దేని గురించి చింతించవద్దు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కేవలం మీరేం చేస్తారంటే, మొదట దేవుని రాజ్యము, ఆయన నీతిని ఎతకండి. ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమేమి అవసరమో, నీకు అవసరమయ్యన్నీ నేను కేడితే వస్తాయి. ఆమేన్. ఏమేం కావాలో, ఏమేమి అవసరం ఉందో, నీకు ఏది అవసరమో అవన్నీ నీ ఎనికెడితే వస్తాయి. ఎప్పుడంట? మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని ఎతికినప్పుడు. మన వరకు ఏంటంటే, దేవుని రాజ్యాన్ని వెతికే దానికి బదులు మొదట వేరే ఎతుకుతూ ఉంటుంటారు. అవసరమైనవి, నాకు అది కావాలా, ఇది కావాలా, రేపు అది, దాని సంగతి ఎట్ట, ఈ పని సంగతి ఎట్ట, ఈ అవసరం సంగతి ఎట్ట అని అవసరాలను గురించి
ఎతుకుతూ ఉంటుంటారు. రేపటిని గురించి ఎతికి, రేపటిని గురించి చింతించి, రేపు సంగతిని గురించి రేపు ఎట్ట చేయాలా, రేపు ఏం చేయాలా, ఇవాళ ఏమి లేవే, రేపుకి అవసరం, మరి రేపు సంగతి ఎట్ట చేయాలని చింతించి ఏం చేస్తారంట, ఆలోచించి ఏం చేస్తారు, టెన్షన్ పెట్టుకుంటారు. టెన్షన్ ఎక్కువైపోద్ది, బీపీ ఎక్కువైపోద్ది. ఎందుకంటే రేపు ఎట్ట చేయాలి రేపే. హల్లెలూయా. రేపు సంగతిని గురించి ఏనాటికీడు ఆనాటికి సాలు. ఈరోజు సంగతి చూసుకో, రేపటి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? మరి ఏం చేయాలంట, నీ భారమంతా ఆయన మీద వేసి ఆయన రాజ్యము, ఆయన నీతిని ఎతుకు. ఆయన రాజ్యం, ఆయన నీతిని ఎతుకుతే ఈ రెండు పనులు చేయాలి. నీతిని రాజ్యాన్ని ఎతికితే నీకేమేం కావాలో అవన్నీ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయి. నువ్వు ఎక్కడుంటే అక్కడికి నీ అవసరాలు, నీకు కావలసినవన్నీ నువ్వు ఉన్న దగ్గరికి అక్కడికి చేరుకుంటాయి. నువ్వు ఉన్న చోటుకి అయ్యే నిన్ను ఎత్తుక్కుంటా వస్తాయి. నువ్వు వాటిని ఎతకక్కర్లా. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే వాటిని ఎతుకుతూ ఉంటారు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎట్ట చేద్దాం, ఎట్ట బతకాలని వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ పని ఎవరిదంట? 27 వచ్చిన చూడ. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎట్ట చేద్దాం, రేపు సంగతి ఏంది అని ఆలోచించి చింతించి దిగులు పడి బీపీలు, షుగర్లు ఇవన్నీ పెంచుకునేది ఎవరిదంటే అది ఎవరి పని? చూడండి 27. మారేలా కాదు, హల్లెలూయా. చింతించటం వల్ల ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? చింతింపనేలా చదువు. అన్యజనులు వీటన్నిటిని గురించి విచారిస్తారు. హల్లెలూయా. కాబట్టి అన్యజనులు అంటే దేవుని నమ్మని వాళ్ళు, దేవుని ఎరగని వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, ప్రార్థనకు రాని వాళ్ళు. వాళ్ళు చింతిస్తారు, వాళ్ళు ఆలోచిస్తారు. అది వాళ్ళ పని. మరి నీ పని ఏంటి? మొదట రాజ్యము నీతిని ఎతకాలి, అది నీ పని. హల్లెలూయా. మొదట రాజ్యము ఆయన నీతిని ఎతకాలి. చూడండి 6 మత్తయి సువార్త 5:6. మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కాబట్టి నీతి కోసమైన ఆకలి దప్పికి మనకు ఉండాలి. ఆకలి అయింది, క్షణం ఆగం. దూరాన ఉంది ఎక్కడో హోటల్, అంత దూరం అయినా వెళ్ళి తినొస్తాం. ఇంట్లో ఏమీ లేవు, అన్నం ఒకటే ఉంది, కారం వేసుకుని అయినా ఏదో ఒకటి వేసుకుని తినేసేస్తాం. ఆకలి అయితే
ఉండం కదా. అట్టనే మన ఆకలి దేని గురించి అని అంటే, మన ఆకలి అంట నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆకలి అయితే ఎంత ఆతృతపడి, ఎంత అవసరంగా, ఎంత తొందరపడి ఏదో ఒకటి తీసుకుని తింటామో, అలాగనే అలాంటి ఆకలి తరుముకి వెళ్తుంది. ఎంత దూరం అయినా, ఇక్కడెక్కడ హోటల్ లేవు, చాలా దూరం పోవాలి, పర్వాలేదు, అంత దూరం అయినా సరే ఆకలి వేస్తుంది కాబట్టి ఆకలి ఈడ్చుకెళ్తుంది. ఆ మనిషిని ఆకలి కష్టపడేటట్టు చేస్తుంది. అంటే నీతి కోసమైన ఆకలి దప్పికి మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్వార్త 12:31. లోకస్వార్త 12:31. చదువు. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి. ఆమేన్. దేనితో కూడా రాజ్యాన్ని ఎతకండి. ఆ రాజ్యంతో పాటు ఇవి కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏంటి అయ్యి? మన అవసరాలు ఏమేం కావాలో, ఏమేం అవసరం ఉందో, మన అవసరాలన్నీ వాటితో పాటు అనుగ్రహించబడతాయి. దేనితోటి? రాజ్యంతో. అందుకని దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం కోసం ఆకలి దప్పిక కలిగి ఉండాలి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? హల్లెలూయా. దేవుని రాజ్యం, ఆ రాజ్యం అంటే ఏంటి చూద్దాం. చూడండి, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమునై ఉన్నది. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే నీతి కలిగి జీవించటం. 14:17 చూడండి. రోమపత్రిక 14:17. దేవుని రాజ్యం భోజనమో పానమో కాదు, కానీ నీతియు, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే దేవుని రాజ్యం అంటే ఏంటంటే తినటం తాగటం కాదు. మరి ఏంటి? నీతి కలిగి జీవించాలి. 2, సమాధానం. సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగా ఉండటం. కక్షలు, కుట్రలు, కపటాలు, పగలు ఇవన్నీ ఏమీ లేకుండా నీతి, సమాధానం కలిగి జీవించటం, సమాధానంగా ఉండాలి. తర్వాత చూద్దాం. చూడండి, రోమపత్రిక 15:13. చదువు. 15:13. రోమపత్రిక 15:13. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. సమాధానంతో నింపబడాలి. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు
సమాధానం కలిగి జీవించాల. ఏ కలత కలవరం లేకుండా, ఏ భయము, ఏ టెన్షన్ లేకుండా సమాధానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎట్టుంటారంటమ్మా? అంజమ్మ తల్లి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎట్టుంటారంట? హల్లెలూయా. కూతురు కానుపుకు వచ్చింది. ఎప్పుడు నొప్పులు వస్తాయో ఏమో, ఎప్పుడు ఆసుపత్రికి ఎత్తకెళ్ళాలో తెలియదు. చేతిలో 10 రూపాయలు లేవు. ఏం చేస్తారమ్మా? శివమ్మ, ప్రశాంతంగా నిద్రపోతామంటే ఏమో ఈ అమ్మాయి ఎప్పుడు తొందర చేసి అడావుడి అంటదో, ఎత్తు ఆసుపత్రికి అంటదో, ఆటోకి డబ్బులు లేవు, డాక్టర్కి ఇచ్చే డబ్బులు లేవు, మరి ఎట్ట చెయ్యాలా అని టెన్షన్గా కలవరంగా ఎవరు ఉంటారమ్మా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. అంతే కదా? అది సంగతి. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఇచ్చిన వారు టెన్షన్ పడరు, కలవరం చెందరు, కంగారు పడరు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. వాళ్ళకి సమాధానంగా ఉంటుంది. ఏ టెన్షన్ ఉండదు, ఏ కలవరం ఉండదు, ఏ భయం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు పడవ ప్రయాణం సాగుతూ ఉంది, మునిగిపోతూ ఉంది, వాడ అటు ఇటు ఊగుతూ ఉంది, నీళ్ళన్నీ వచ్చి వాడలో పడిపోతున్నాయి. అందరూ భయపడుతున్నారు, కంగారుగా ఉన్నారు, కలర్గా అందరూ భయపడుతున్నారు. అదురుపోయి కేకలేస్తున్నారు, అయ్యో నేను చచ్చిపోతే నా పిల్లలు ఎట్టా, ఇంటికాడ ఆ ముసలోడు ఎట్ట చేస్తాడు, పిల్లలు ఎట్టా అని ఏడుస్తున్నారు, కంగారు పడుతున్నారు. వాడ అటు ఇటు తలకిందులైపోతూ ఉంది. అక్కడ మధ్యలో ఒక ముసలాం కూర్చుంది. ఈ ముసలాం ఏం చేస్తుంది? బైబిల్ తీసుకుని భద్రంగా చదువుకుంటా ఉంది. అది ఊగుతుంటే ఈయన కూడా ఊగుతూనే ఉంది, కానీ బైబిల్ చదువుకుంటూనే ఉంది. హల్లెలూయా. అందరి ముఖాన కలవరం, భయం కనపడుతుంది. సత్రం అయిపోయింది, ఒరిగింది, పడిపోయింది, వాడ మునిగి సత్యం అంటున్నారు. ఏమాత్రం ఏం భయపడతల్లా, ఏం కలవరం పట్ల ప్రశాంతం కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉందంట. ఒక పెద్ద ఆయన అందరం చూస్తున్నాడు, అందరం ముఖాలు గమనించాడు. నేరుగా ఏం దగ్గరికి వచ్చి, ముసలామా నీకేం భయం వేయట్లేదా అంట. ఎందుకు అబ్బాయా? భయం ఎందుకో? వాళ్ళే దానివి కదూ, తలకిందులైపోతుంది వాడ, ఎటు మునిగిపోద్దో, అందరం ఎక్కడ చచ్చిపోతామో అని భయపడుతుంటే నువ్వేంది ప్రశాంతంగా బైబిల్ చూసుకుంటా, కదిలాడకుండా, ఏ కలవరం లేకుండా బైబిల్లో ఆనందిస్తున్నావేంది, సంతోషపడుతున్నావేంది అంటున్నారు. వాళ్ళేవాడు కదా అబ్బాయి, దేవుడు తోడై అన్నాడు కాబట్టి నాకేం భయం. హల్లెలూయా. చచ్చిపోతాగా? అవును. ఒకవేళ వాడ మునిగి చచ్చిపోయాను అనుకో, యేసయ్య ఒడిలోకి వెళ్ళి కూర్చుంటా. చచ్చిపోవాలా, బతికాను అనుకో, మా కూతురు ఉంది ఆ ఊరిలో, కూతురు కాడకు పోతా. బతికితే కూతురు కాడకు పోతా, చచ్చిపోతే తండ్రి కాడకు పోతా. నాకెందుకు భయం అని అంటుంది. ఎందుకంటే ఇక కలవరం లేదు, భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అంజం పోటాం, యేసు ప్రభు నమ్ముకుంది. కూతురు కానుపుకొని వచ్చింది. ఏం చేయాలి, ఏం అర్థం కాల, చేతిలో సిల్లి లేదు, ఎట్ట చెయ్యాలా? ప్రతి సంతకాడ అన్నం తిన్నారు, పడుకున్నారు. మధ్యరాత్రి 1 గంటకు లేచింది. అమ్మా నొప్పులు వస్తున్నాయి. యేసయ్యా స్తోత్రం అను. ఆటోని విలువ, ఆసుపత్రికి వెళ్దాం, అద్దెంకి పోదాం. ఆటో లేదులే ఇప్పుడు, ప్రార్థన చెయ్యి. యేసయ్య స్తోత్రం అను. అమ్మాయి అనకుండా యేసయ్య స్తోత్రం అను అంటుంది. ఏం కూడా పక్కనే కూర్చుని, ఆ మంచం పక్కన కుర్చీలో కూర్చుని యేసయ్య స్తోత్రం అంట. నువ్వు కూడా అను, యేసయ్య స్తోత్రం. హల్లెలూయా. నువ్వేందా మట్ట కూర్చున్నావో, అలా మంత్రసారి నన్న విలువ. హల్లెలూయా.
నిప్పులు ఎక్కువ అవుతాయి, మంత్రసాని అన్న పిలువ అంటే సరేనని చెప్పి నువ్వు యేసయ్య స్తోత్రం అంటా ఉండు, దేవునికి స్తుతిస్తూ ఉండు, మిగతా అన్నీ చూసుకుంటాడు ఆయన. సరేలేటైతే నువ్వు యేసయ్య స్తోత్రం అంటా ఉండు, మంత్రసారిని పిలిచి వస్తానని ఆ మంత్రసాని ముసలమ్మ కాడికి వెళ్ళి వచ్చేళ్ళకి పిల్లని కని తీసి పక్కన బండేసి తుడుతా ఉంది ఆ పిల్లే. అదేంది అంతే, దేవుడు తోడై ఉంటే ఏ కలవరం ఉండదో, ఏ భయం ఉండదో, ఏ టెన్షన్ ఉండదో. సహాయం చేసేవాడు సృష్టికర్త దేవుడు. కాబట్టి ఆ వ్యక్తికి సమాధానంగా ఉంటుంది, భయం ఉండదు. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు, మాకు దిక్కు దేవుడే. కాబట్టి దిక్కు అయిన దేవుడు చూస్తూ ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు. ఈ టైంకి ఏం కావాలో ఆ టైంకి అన్నీ. అంతలోకి హడావుడిగా మంత్రస్థానం వచ్చింది, బొడ్డు కోసి అంతా చాలాసారి చేసేసింది, అయిపోయింది. ఆసుపత్రి లేదు, ఆటో లేదు. హల్లెలూయా. అట్లా ఏంటంటే కొంతమందికి ఏంటంటే టెన్షన్ ఎక్కువ, టెన్షన్, భయం. వామ్మో ఎట్ట ఉంటుందో, ఏమో ఇద్దో, రేపెట్ట, ఎల్లుండెట్ట, ఎట్టెట్ట అనని అంత టెన్షన్ పడుతుంటారు రేపటిని గురించి చింతించి. దేవుని నమ్మకం ఉంచితే, దేవుని నమ్ముకుంటే, దేవుని నమ్ముకున్న వాడికి ఏమైందంట, పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. యెషయా గ్రంథం 26:3 చూడు. యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు చాలు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు పూర్ణ శాంతిగా ఉంటాడు. టెన్షన్ పడడు, కంగారు పడడు, కలవరం చెందడు. ఏమైద్దో, ఎట్ట ఉంటుందో, ఏమో అని కంగారు పడ్డాడు, బీపీ పెంచుకోడు, కలవరంగా టెన్షన్గా ఉండరు. పక్క వాళ్ళని అడగండి, దేవుడు నమ్ముకున్నావా, పూర్తిగా నమ్మావా? పక్క వాళ్ళని అడగండి, మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి, దేవుడు నమ్ముకున్నావా, పూర్తిగా నమ్మావా? నువ్వేం కంగారు పడు, మాకు సమాధానం నిమ్మలంగా ఉండు, నిండు కొండలాగుండు, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమెకి డాక్టర్ చెప్పాడంట, ఏదో బాగలేదు, కడుపులో గడ్డ ఉందని అంటేనే మొక్క తీసి పైకి పంపాలా అన్నాడంట. మొక్క తీసేది ఎందుకండి? అదేనమ్మా, నీ కడుపులో ఉన్న గడ్డ ఒకవేళ అది క్యాన్సర్ గడ్డో మామూలు గడ్డో, క్యాన్సర్ గడ్డ అయితే ఆపరేషన్ చేయకూడదు, అందుకని కనుక్కుందాం చూద్దామని అందుకు అని అంటే ఏమైనా అర్థమైంది, నీ కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది, అది ఆపరేషన్ చేయకూడదు, ఇంతే సంగతిలో చచ్చిపోతాం అన్నట్టుగా ఏమకు అర్థమైంది. ఇంటికి వచ్చి టెన్షన్ పడుతుంది, కంగారు పడుతుంది, ఒకటే గోల, ఏడుతుంది, అన్ని అప్పగింతలు చేస్తుంది. ఆ తూర్పు పొలం నువ్వు వేసుకోరా పెద్దోడా, ఈ పక్కన ఉన్నాయి ఊరమిడి చేను ఉన్నాయి, ఆ చేరు చిన్నోడా నువ్వు వేసుకోరా అని నేను చెబుతూ ఉంది. ఏందమ్మా గోల చేస్తున్నావు, నువ్వు నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనీయకుండా ఏంది నీ కంగారు? కాదబ్బాయి, డాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడు? క్యాన్సరు, అందుకని క్యాన్సర్ వస్తే క్యాన్సలేనంట అని పక్కన ఒక అమ్మాయి నర్సుగా చేసే పిల్ల కావ్య బోటి ఆమె పక్కన ఉంది. క్యాన్సర్ అయితే ఇంకా క్యాన్సిలే అన్నది, ఇంకా అది పట్టుకుంది. నేను క్యాన్సలేనంట అబ్బాయి, అందుకే వీడికేమో ఆ ఊరమిడి చేను అది ఇచ్చేయి, ఈ తూర్పు పొలమేమో నువ్వు వేసుకో అని పిల్లలకి అన్నీ అప్పగింతలు చేస్తా. తెల్లారుజులు నిద్రలేదు అని. హల్లెలూయా. అరవబాకమ్మ, నువ్వు కంగారు పడి మమ్మల్ని కూడా నిద్ర లేకుండా గోల్ చేస్తున్నావు ఉండు అని పొద్దున్నే డాక్టర్ కాడకు పోయి అడిగాడంట. ఏం చెప్పావండి డాక్టర్ మా అమ్మకే? ఇదయ్యా నేను చెప్పింది. ఒరే నాయన, క్యాన్సర్ అయ్యునో కాదో, క్యాన్సర్ ఏమో అని టెస్ట్ కోసం ముక్క పైకి పంపించాలా అన్నాను. అది ఓరే బాబు,
ఇక దానికి కంగారు పడి ఆమె నిద్ర లేకుండా ఉండి మమ్మల్ని నిద్ర లేకుండా చేసిందండి. వాళ్ళే మనిషి పెట్టుకుంది. ఆమెకి చెప్పడం పొరపాటు అయింది. అడుగుతుంది గుచ్చి ఏందంట ఎందుకంట అని. అందుకే చెప్పాను నేను. తర్వాత చూస్తే అది మొక్క పంపించారు, వచ్చింది, క్యాన్సర్ లేదు, ఏం లేదు, పో అరవకుండా అని చెప్తే ఇంకప్పుడు ప్రశాంతంగా నిబ్రంగా. కనుక దేవుని ఎరగని వారు కలవరం చెందుతారు, కంగారు పడతారు, వాళ్ళకి నెమ్మది ఉండదు. వాళ్ళు దాటిని గురించి చింతిస్తారు. రేపు ఏం జరుగుద్దో, ఎట్లా జరుగుద్దో, ఎట్ట ఇద్దో అని కంగారు పడతారు. దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్మకం ఉంచితే, దేవుని మాట మీద నమ్మిక ఉంచినప్పుడు అతను కలవరం చెందడు, భయపడడు. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యాన్ని ఎతకాల. ఆ రాజ్యం ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందు ఆనందం. అదే దేవుని రాజ్యం. దాన్ని ఎతకాల. రేపు ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, అది ఎట్ట, ఈ పని ఎట్ట, ఆ బర్రె ఎట్ట, ఈ దూడెట్ట, ఆ సేనెట్ట, వీటిని గురించి ఆలోచించి బీపీలు తెచ్చుకోవటం తప్ప ఫలితం లేదు. అది అన్యులు చేసే పని. ఆత్మీయ సంబంధులైన వారు, దేవుని నమ్ముకున్న వారు ఏం చేస్తారంట? దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు కలవరం చెందడు, నిశ్చింతగా నిద్రపోతాడు. హల్లెలూయా. పేతురు గారిని తీర్పు తీర్చారు, కాలు చేతులు బొండలు బిగించి జైలు వేశారు. రేపొద్దున చంపేద్దాం కానీ ఈ మనిషిని తీసుకెళ్ళి జైల్లో అక్కడేయండి, బొండలు బిగించి కట్టేయండి అన్నాడు. సరే వేసారు. హల్లెలూయా. సంఘం అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు జైల్లో. దేవదూత వచ్చి తట్టి కట్లన్నీ విడిపోయినాయి, చెరసాల గేట్లన్నీ తెరుచుకున్నాయి. దేవదూత వచ్చి తట్టి నిద్రపోయాడు, లేపేది. ఈయన కలత్తుంది కావాలి అనుకుంటున్నాడు. ఫాదరా చెప్పులు తొడుక్కో, కర్ర తీసుకో, రా పోదాం అని తీసుకెళ్ళిపోయి నేరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర వదిలిపెట్టి దేవదూత వెళ్ళిపోయాడు. మెలకు వచ్చింది. ఇటు చూస్తే ప్రార్థన కేకలు వినపడుతున్నాయి. మా పేతురు పాస్టర్ని కాపాడయ్యా, రక్షించయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. తలుపు తట్టాడు. ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. నేను ఇది కళ అనుకున్నాను, కళ కాదు నిజమేను. దేవదూత వచ్చి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈయనకి రేపు పొద్దున చంపేస్తామని చెప్పారుగా, తెలిసి ఉండి ఎట్ట నిద్రపోయాడు? ఏమో నీకు నిద్ర పట్టుద్దా? మీరమ్మా ఎవరు వచ్చుద్ది అసలు? రేపు పొద్దున పీక కోసేస్తామన్నారు, నిద్రపోతావా? మా చిన్న తల్లి ఎట్ట చేయాలా, మా పెద్ద తల్లి ఎట్ట చేయాలా, మా ఆటో ఎట్ట చేయాలా? హల్లెలూయా. మా అంజమ్మని ఎట్ట చేయాలని చెప్పి ఇంక ఇదే దిగులైపోద్ది. హల్లెలూయా. మరి పేతురు ఏం చేశాడంట? ప్రశాంతంగా నిద్రపోయాడు. నిద్రపోతున్నాడు. దేవదూత ఎంత గాఢ నిద్ర అంటే దేవదూత వచ్చి తట్టాడు, నిద్ర లేపి చెప్పులు తొడుక్కోమన్నాడు, కర్ర చేత పట్టుకోమన్నారు. ఎంట పెట్టుకుని నేరుగా తీసుకెళ్ళిపోయి చెరసాల్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ప్రార్థన చేసే గదికాడ అక్కడ వదిలిపెట్టాడు. అక్కడ ప్రశాంతంగా లోపలికి వెళ్ళి చూసేళ్ళకి అందరూ చూసి సంతోషపడ్డాడు. హల్లెలూయా. ఈ మనిషికి ఎంత నిద్ర ఎట్టొచ్చినట్టు? హల్లెలూయా. కలవరం లేదు. కలవరం లేని వారు, దేవుని మీద నమ్మిక ఉంచిన వారు నిశ్చింతగా నిద్రపోతారు. నమ్మకం లేని వాళ్ళకి ఏంటంటే కలవరం, భయం, ఎట్ట ఇద్దో, ఏమైద్దో, ఎట్ట చెయ్యాలా, నాకు అంత కావాలా, ఎంత అవసరం ఉంది, నాకు ఎంత రోగం వచ్చింది, అంత జబ్బు వచ్చింది, ఇది ఎట్ట తగ్గుద్దో, ఇది ఎట్ట అయిపోద్దో, ఏమైపోద్దోనని ఇదే టెన్షన్ పడక్కర్లేదు. నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. పూర్తి నమ్మకం కలిగితే దేవుని రాజ్యాన్ని ఎతికే వ్యక్తి నమ్మకం మాత్రం దేవుని మీద పెట్టుకుంటే మన విశ్వాసం వ్యర్థం అయిపోదు. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ పత్రిక 4:20. 4:20.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోటే ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యం అంటే మాటలతోటి కాదు, అది దేవుని శక్తితో ఉన్నది. కాబట్టి శక్తి కలిగినటువంటి దేవుని రాజ్యాన్ని ఎతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శక్తితో ఉన్న దేవుని రాజ్యం చూడాలంటే ఏం చేయాలంట? యోహాను సువార్త 3:3 చూడండి. యోహాను సువార్త 3:3 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం చూడాలంటే, దేవుని రాజ్యాన్ని చూడాలంటే కొత్తగా జన్మించాలి. పాతవి గతించును, సమస్తం కొత్తవాయి. అంతే, నూతన సృష్టిగా మారాల, కొత్త జన్మ అనుభవాన్ని పొందాల. అప్పుడు దేవుని రాజ్యం చూడటం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం శక్తితో కూడినది. హల్లెలూయా. దేవుని రాజ్యం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు ప్రార్థనలో నేర్పిస్తా అంటాడు, పరలోక ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయమని నేర్పిస్తాడు. నీ రాజ్యం వచ్చుగాక అంటే అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మాటలతో లేదు, శక్తితో ఉన్నది. దేవుని యొక్క రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. అది దేవుని రాజ్యం. కాబట్టి ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం భూమి మీదకి దిగి వచ్చింది. ఆ రాజ్యం ఎప్పుడైతే దిగి రావటం జరిగిందో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అన్య భాషలు మాట్లాడుతున్నారు. అందరూ భాషలతో మాట్లాడుతూ ఉంటుంటే అంతలోకి వచ్చారు. ఎవరు వచ్చారు? చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి గోలగోలగా ఉంది ఏందని అందరూ వచ్చారు. చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా అప్పుడు పేతురు లేచి చెప్తున్నాడు, మీరు చూస్తూ ఉన్నది అంత్య దినముల యందు నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుని రాజ్యం ఇదే, దేవుని శక్తిది అని చెప్పి చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉంటుంటే అది ఏం జరిగిందంట? దేవుని రాజ్యం, పరిశుద్ధాత్మ శక్తి దిగిరాటం జరిగింది. ఆ రోజు 3,000 మంది మారిపోయారు. హల్లెలూయా. అయ్యి అది చెడిపోయినట్టుంది, ఫ్యాన్ ఆపేసి. ఇది చెడిపోయింది, ఈ స్విచ్ ఆఫ్. కాబట్టి దేవుని రాజ్యం బలంగా దిగి వచ్చింది కనుక దేవుని రాజ్యంలో ఎప్పుడైతే దిగిరాటం జరిగిందో 3,000 మంది మనస్సులు మారిపోయింది. చివరికి ఈ 3,000ల్లో యేసుని పట్టుకొని సిలువేసి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మారిపోయారు. ఇంతమంది మనస్సులు మారటానికి కారణం దేవుని రాజ్యం దిగొచ్చింది అక్కడికి. అదే దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని శక్తి అదే. ఆ శక్తి ద్వారానే, మాటలతో కాదు. దేవుని రాజ్యం అంటే శక్తితోనే ఉన్నది అని చెప్పిన మాట అదే. అందుకని దేవుని రాజ్యానికి ఎవరు వారసులు అవుతారు చూస్తే 6వ అధ్యాయం 19 మొదటి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, అడంగితనం కలవారైనను, పురుష సంయోగులైనను,
దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కాదు. అందుకని దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. దేవుని రాజ్యాన్ని మొదట వెతికితే మనకు అవసరమన్నీ మన ఇంటికి పడి వస్తాయి, అయ్యే వస్తాయి. అందుకని దేవుని రాజ్యం అంటే నీతి కలిగి బ్రతకాలి. 2, సమాధానం. సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగా బ్రతకాలి. 3, పరిశుద్ధాత్మలో ఆనందం. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మలో ఆనందించాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువే చెప్పాడు. 3వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 3:2. మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. 3:2 పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందండి అంటున్నాడు. ఎందుకు అంటే పరలోక రాజ్యం సమీపించింది అంటే దగ్గరికి వచ్చింది. అదే పరలోక రాజ్యం, పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగిరావటమే పరలోక రాజ్యం. కాబట్టి మారు మనసు పొందిన తర్వాతనే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, పరిశుద్ధాత్మ అభిషేకం దిగిరావటం జరుగుతుంది. మారు మనసు పొందాలా. హల్లెలూయా. మారు మనసు పొందాలంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును. హల్లెలూయా. ఏం చేయాలంటే మారు మనసు పొందటం అంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాల. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 5:10. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం ఎవరిది అంటే వాళ్ళదే. ఎవరిది? నీతి నిమిత్తం హింసించబడుతూ ఉన్నారే వాళ్ళదే, వాళ్ళ సొంతం. అందుకని చెప్పి పరలోక రాజ్యాన్ని మనం వెతకాలి. ఏంటిది అంటే మనం చూసినట్టయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనేనా, మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం కలిగిన వారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందు నిలిచి ఉందము. హల్లెలూయా. జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. చాలు. తర్వాత
ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం. కాబట్టి యేసు ప్రభు శరీరం తిని ఆయన రక్తం తాగటమే అదే నిత్య జీవం. అందుకని మనం మొదట రాజ్యాన్ని ఎతకాలి, దేవుని రాజ్యాన్ని ఎతకాల అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి, దానికోసం ఎతకాలి. రెండవది నీతిని ఎతకాల, ఆయన రాజ్యమును నీతిని జీవితంలో నీతి కలిగి జీవించటానికి వెతకాల. నీతి కలిగి జీవించటం మనం అలవాటు చేసుకొని నీతిగా జీవించి నీతిని దేవుని రాజ్యాన్ని ఎప్పుడైతే ఎతుకుతూ అందులో మనం బ్రతుకుతూ ఉంటామో అప్పుడు మనకి ఏదైతే అవసరమో అవన్నీ మన ఇంటికి అయ్యే వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మన ప్రతి అవసరత ఆయన సమృద్ధిలో నుంచి తీర్చుదురుగాక. ఆమేన్. అందులో ఇచ్చి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై వందనాలు ప్రభు. బిడ్డల మనవిని అంగీకరించినందుకై స్తుతిస్తున్నాం. కృపగల మీ హస్తాన్ని చాపండి. హస్తపు నీడన దాగిన నీ బిడ్డల శరీరంలో ఏ వ్యాధి ఇక ఉండకూడదు. ప్రతి వ్యాధి యేసు నామములో బిడ్డలు విడిచి పారిపోవునుగాక. సమస్యలు, కలత, కలరారం, భయభీతికి కారణమైన ప్రతి దురాత్మ యేసు నామములో వెళ్ళిపోవునుగాక. నీ బిడ్డలందరూ పరిపూర్ణ విడుదల పొందుదురుగాక. యేసు రక్తం చేత ప్రతి ఒక్క బిడ్డ ముద్రించబడుదురుగాక. అగ్ని ప్రాకారంగా వారి చుట్టూ, వారి గృహాల చుట్టూ దేవదూతల కాపుదలుగా నిలుచుదురుగాక. నెమ్మది, సమాధానం కలిగి దేవుని రాజ్యాన్ని బిడ్డలు అనుభవించుదురుగాక. క్రీస్తు యేసు రక్త ప్రవాహంలో కలుగు రక్షణానందం, దేవా విడుదల, నీ బిడ్డల ఒక్కొక్కరికి నెమ్మది, సంపూర్ణ సంతోషం, సమాధానం బిడ్డలకు కలుగునుగాక. దయాళుడా నీకు వందనాలు. రేపు ఆరాధన ఆశీర్వాదంగా జరిగించండి. నెలదీశను చూస్తున్న బిడ్డల క్షేమంగా సకాలానికి తోడుకురండి. పగల కూడికంతా మహిమకరంగా జరిగించమని, కుడి వచ్చుని బిడ్డలకు అవసరమైన సందేశాన్ని దయచేయమని, పరిచర్య చేస్తున్న బిడ్డలను, దేవా సరుకులు తెచ్చే వారిని, బియ్యం తెస్తున్న వారిని దీవించి అనేక రెట్ల ప్రతిఫలం వారికి అనుగ్రహించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్.